దేవుడు మరి ఒక మాట మాట్లాడాడు. ఏమంటే మనుషులు పెట్టు నిందకు భయపడకూడదు. అనేకమైన నిందలు మోపుతుంటారు మనుషులు. మరి నీతిమంతుల మీదనే అనేకమైన నిందలు వస్తుంటాయి. తద్వారా మానసికంగా శోభకు గురవుతూ వారు వేదన చెందుతుంటారు. ఆ నిందకు భయపడి వారు ఆస్తులు కోల్పోతుంటారు. ఆ నిందలకు భయపడి ఆత్మహత్యలు కూడా చేసుకునేవారు ఉంటారు. ఆత్మహత్యలు చేసుకుంటారు. వారు ప్రాణాలు పోగొట్టుకుంటారు. ఆ నిందలకు భయపడి వారు చేయరానివి చేశారని నేరం మోపుతూ వారి మీద నిందలు పెట్టినప్పుడు ఆత్మహత్యలు చేసుకునేవారు చాలామంది ఉన్నారు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, వారి నిందలకు మీరు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. నిందలు మోపడమే కాదు, దూషణ మాటలు సమాజంలో అందరి ముందు నలుగురు దూషిస్తుంటారు. చెడ్డ మాటలు మాట్లాడుతుంటారు. చెడ్డ మాటలు తిడుతుంటారు. అవమానపరిచే విధమైన మాటలు, వారు దూషణ మాటలు మాట్లాడుతుంటారు. కాబట్టి మీరు దిగులు పడకుడి అని ప్రభువు సెలవించారు. ఇంత మంచి మాటలు దేవుడు ధైర్యపరుస్తూ మాట్లాడారు. చూడండి, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, వారి నిందలకు మీరు భయపడకండి, వారి దూషణ మాటలకు మీరు దిగులు పడకండి.